తెలంగాణ వరకు వచ్చేస్తే ఈ ట్యాపింగ్ సంబంధించిన హిస్టరీ మీరు చూస్తున్నారు. అవును. దాని ప్రకారం ట్యాపింగ్ జరిగిందని నమ్మవచ్చా? కేవలం ఇది రాజకీయ ఆరోపణలు, అంటే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని బెదిరించడానికి చేస్తుందా, లేదా నిజంగా జరిగిందనేటువంటి వచ్చినటువంటి ఆధారాల ప్రకారం నమ్మవచ్చా? నమ్మితే అది ఎట్లాంటి నేరంగా మనం పరిగణించవచ్చు? ఫోన్ ట్యాపింగ్ మీద కూడా మన ఇండియన్ టెలిగ్రాఫ్ బిల్ 2023 అమెండ్మెంట్ అని వచ్చింది. దాంట్లో క్లియర్గా 3 to 5 years అండ్ జరిమానా అబౌట్ 3 crores ఎక్కువనో జరిమానా కూడా విధించింది. సో పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. సో ఆ ఎవిడెన్సెస్ ఏందో, ఎక్కడి వరకు వస్తుందో, తీగ ఎక్కడి వరకు లాగితే ఎంతమంది అందులోకి వస్తారో చూడాలి. అండ్ నాకు తెలిసి ఎటువంటి డాక్యుమెంట్, ఎటువంటి పర్మిషన్, ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఈ అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇల్లీగలీ ఫోన్ ట్యాపింగ్ నడిచినట్టు మనకు అర్థమైంది. వచ్చిన డీటెయిల్స్ ప్రకారం జరిగిందని నమ్మవచ్చా ఈ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం? మళ్ళీ ఇంతమంది ఆఫీసర్స్ అయితే ఊకే ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు క్లియర్గా వాళ్ళకు ప్రొసీజర్ తెలిసి ఉండదని అయితే నేను నమ్మలేము. వాళ్ళకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కానీ ఆ ప్రొసీజర్ని పక్కకు పెట్టి రహస్యంగా వాళ్ళు ట్యాప్ చేసినట్టు మనకు ఆధారాలు అంటే కొరుకుతున్నాయి. అది కూడా 1-2 నంబర్లు కాదు, లక్షల నంబర్లు వాళ్ళు ట్యాప్ చేశారు. ఎప్పుడెప్పుడో అంటే ఇష్టం వచ్చినప్పుడు, అంటే మీ ఫోన్ ట్యాప్ చేయాలంటే ఒకసారి నా ఫోన్ ట్యాప్ చేయాలి. సో అట్లా ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చినప్పుడు అలా ఇది చేసినాడు. సో ఈ ఎంతమంది ట్యాప్ చేసి చూసినంత ఈ అఫెన్స్ అంతా కూడా చట్టానికి వ్యతిరేకంగా జరిగింది. ఖచ్చితంగా చట్టానికి లోబడి మాత్రమే జరగలేదు లేదండి. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ చేసిన, మీ ఫోన్ ట్యాప్ చేసిన సరే, మనకు వస్తున్న చర్చ ఏంటంటే బండి సంజయ్ గారి ఫోన్ ట్యాప్ చేసిండు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండు, లేకపోతే ఇంకో బీజేపీ నాయకుల ఫోన్ ట్యాప్ చేసిండు. వాళ్ళ దగ్గర ఏం సంఘ విద్రోహక శక్తుల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ మాట్లాడుతూ ఉంటే మీరు ఒఫిషియల్గానే మీరు ఫోన్ ట్యాపింగ్కి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే అది చట్టంలో అది క్లియర్గా ఉంది. కానీ మీరు ఎక్కడ ఏ రిక్వెస్ట్, ఏ పర్మిషన్ కోసం కోరుతున్నట్టు ఏం లేదు. ఫైనల్గా దీనికి సంబంధించిన కన్క్లూజన్లో ఈ ఆఫీసర్ల దగ్గర ఆగిపోతుందా, లేదంటే పైన ఉండేటువంటి మంత్రుల్లో లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి, అంటే కింద ఆఫీసర్ పైన ఆఫీసర్ పేరు చెప్తాడు, ఆయన చెప్పాడు కాబట్టి నేను చేసే సబార్డినేట్ అని, ఆయన ఇంకో పైన ఆఫీసర్ పేరు చెప్తాడు. సో పైన ఆఫీసర్ లాస్ట్కి ఇంకా పైన ఆఫీసర్ ఉన్నాడు, ఆయనకు పైన ఉండేటువంటి మంత్రియో ముఖ్యమంత్రి ఫైనల్గా ఉంటుంది. సో అంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే చట్టంలో వైకేరియస్ లయబిలిటీ అనే ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. అదేంటంటే కింద వాళ్ళు చేసినా కానీ పైన వాళ్ళు ఎవరు చేపించారో వాళ్ళ వరకు అది ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే అసలు ప్రేక్షకులు కారు వీళ్ళు, ఉట్టి ప్రేక్షకులు కారు, అసలు సూత్రధారులే వీళ్ళు. కాబట్టి వీళ్ళు చెప్పినందుకే వీళ్ళందరూ చేసిండ్రు. సో వీళ్ళు తప్పించుకుంటారని ఏం లేదు, కానీ శిక్ష మాత్రం అందరికి పడుతుంది, అసలు వాళ్ళకు ఎక్కువ పడుతుంది, నాయకులకు కూడా పడుతుంది. అంతవరకు ఈ గవర్నమెంట్ దీన్ని తీసుకెళ్ళదేమో అనుకుంటున్నాను. అంతే రాజకీయంగా వాడుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, మంచి అనాలిసిస్. అంటే ఈ 2 అంశాలు కూడా, ఇటు కవిత లిక్కర్ కేసులో కానీ, ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ చాలా కీలకమైనటువంటి రుజువులు, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎంత పెద్ద వాళ్ళైనా సరే శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజకీయంగా కూడా ఇటు ఢిల్లీలోనూ ఇటు తెలంగాణలోనూ పెద్ద ప్రకంపనని సృష్టించేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది.